అయోధ్య నగరంలో ఆ రాజ అంతఃపురాల్లో సేవ చేసే సేవకులు గాని ఎవరు పిలిచినా ఎవరిని చూచినా చాలా వినయ విధేయతలతో రాముడుండేవాడంట. అంటే ఎటువంటి గర్వము కానీ, ఆయనే ఒక పెద్ద చక్రవర్తి కొడుకునని గాని, ఆయనే కాబోయే యువరాజునని కానీ, అసలు రాజరికమైన దర్పం అనేది రాముడి పర్సనాలిటీలో ఎవరికీ కనబడలేదు. అలాంటిది వాళ్ళ కళ్ళ ముందు రాముడు వికసిస్తూ ఎదగటం మొదలుపెట్టాడు. రాముడు వెనకాలే భరతుడు, భరతుడు వెనకాలే లక్ష్మణుడు, లక్ష్మణుడు వెనకాల శత్రుఘ్నుడు కూడా వాళ్ళ గుణాలతో వాళ్ళు కూడా ఎదగటం మొదలుపెట్టారు. ఒకానొక రోజు ఆ పసి ప్రాణాలు కాస్త ఒక 3, 4, 5 సంవత్సరాల వయసుకొచ్చాయి. రాగానే ఓ రోజు దశరథుడు యొక్క 3 భార్యలు, 4 పిల్లలు కలిసి వారి రాజ అంతఃపురంలో ఆడుకుంటున్నప్పుడు అక్కడికి వశిష్ఠ మహర్షి వచ్చాడు. వశిష్ఠ మహర్షిని చూసి మళ్ళీ రాజు ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనని ఆసనంలో కూర్చోబెడితే ఇక పిల్లలకు కొంచెం చిత్త వికసితం అవ్వటం మొదలుపెట్టింది. అంటే వాళ్ళకి మంచి చెడులు అసలు ఏమిటనే సంగతి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి నేను నా దగ్గర ఉంచుకొని నేను అన్ని విద్యలు వారికి నేర్పుతాను, వారికి ఫార్మల్ ఎడ్యుకేషన్ మనం ఇద్దాం అనే ఒక ప్రతిపాదనను వశిష్ఠ మహర్షి దశరథుడు ముందు పెట్టాడు. పెట్టగానే ఇక దశరథుడు కూడా ఎంతగానో ఆనందించి రాముడు ఎదగసాగాడు. కాబట్టి ఒక క్షత్రియ ధర్మంలో మొట్టమొదట గురుకులానికి పంపించి ఒక యోగ్యుడైన గురువు దగ్గర విద్యాభ్యాసం చెయ్యాలి. సో అక్షరాభ్యాస సంస్కారం అనంతరం ఆయన ఇక రాజ అంతఃపురంలో పెరగలేదు. రాజుల దగ్గరే లేకపోతే ఆ అయోధ్య నగరం లోపలో లేకపోతే అయోధ్య నగరం పొలిమేరలలో ఉన్న ఈ వశిష్ఠుడి యొక్క ఆశ్రమవాసం చేసి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు వారందరూ కూడా అక్కడ విద్యాభ్యాసం చేశారు వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో. ద్రోణాచార్యుడి దగ్గరికి పాండవ కౌరవుల పిల్లలందరూ ఆయన యొక్క గురుగ్రామానికి వెళ్ళి ఎలాగైతే నేర్చుకున్నారో అది హస్తిన బయట ఉంది. ఇది మాత్రం అయోధ్య లోపలో లేకపోతే అయోధ్య యొక్క పొలిమేరల్లోనే ఉంది. సో ఖచ్చితంగా ఈ 4 పిల్లలకు వశిష్ఠుడు విశేషమైన విద్యని అందించాడు. వశిష్ఠుడు మొట్టమొదట ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు వీళ్లకు విద్య? వేదములు వేదాంగముల నుండి మొదలుపెట్టాడంట ఆయన. అంటే ముందు అస్త్రశస్త్రాలతో విద్య మొదలు పెట్టలేదు. క్యారెక్టర్ అనేది బిల్డ్ అవ్వాలంటే ఎంతో కొంత వేదాంతం అర్థం కావాలి, తాత్వికం అర్థం కావాలి. అలాగ వచ్చిన ప్రతి జీవుడు నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ ప్రయోజనార్థమై మనిషి శరీరంలో ఉన్నాను, అసలు నా అస్తిత్వం ఏమిటి, నేను కర్మలు ఎలా చెయ్యాలి. సో ఫస్ట్